కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు దొంగలేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజల మంచి చెడ్డలు కాంగ్రెస్ బీజేపీలకు పట్టవని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను బదనాం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే బండి సంజయ్ చేయించిన పేపర్ లీకేజీని గోవర్ధన్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కోవర్టులతో ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యక్రమాన్ని కోవర్టులాగా బీజేపీ కార్యకర్తల్ని టీఎస్పీఎస్సీ ఉన్నటువంటి కొంతమందిలో కోవర్ట్ చేసి ఆ లీకేజ్ చేసి మళ్ళీ లీకేజ్ చేయడం కాకుండా ఉల్టా చోర్ కోతాలు దాటేసరిగా మరి వాళ్ళు దొంగతనం చేసి మా కేటీఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అపాండాలు వేస్తూ కాలం పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా మన జరిగినటువంటి 10th క్లాస్ ప్రశ్న పత్రాల లీకేజ్ కూడా మరి ప్రశాంత్ అనే యాక్టివ్ బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కూడా దీన్ని లీకేజ్ చేసి వాట్సాప్ ద్వారా అందరికి పంపించడం జరిగింది. అంటే ప్రజలు యువకులు పరీక్షలు రాయొద్దు, ఉన్నత చదువు చదవద్దు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో పాస్ కావద్దు, అది ఫెయిల్ కావాలి, ఉద్యోగాలు రావద్దు, పనిచేయాలి. బీజేపీ నాయకులకు ఆ పార్టీకి పనిచేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా కార్యక్రమాన్ని కోవర్టులాగా బీజేపీ కార్యకర్తల్ని టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి కొంతమందిలో కోవర్ట్ చేసి ఆ లీకేజ్ చేసి మళ్ళీ లీకేజ్ చేయడం కాకుండా ఉల్టా చోర్ కోతాలు దాటేసరిగా మరి వాళ్ళు దొంగతనం చేసి మా కేటీఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అపాండాలు వేస్తూ కాలం పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా మన జరిగినటువంటి 10th క్లాస్ ప్రశ్న